ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి శాఖ. చంద్రబాబు గారికి బాగా తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు. కానీ చంద్రబాబు గారు ఇప్పుడు సద్వినియోగం చేసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ అంటే ఎదురుకుండా ఉన్న పార్టీలు మన గురించి ఏం చేస్తున్నాయి అనేటటువంటిది 30% పని. 70% పనే ఉండాలి. ప్రజాభిప్రాయం ఏంటి అన్నటువంటి సమాచారం సేకరించాలి, బాధ్యతగా తెలుసుకోవాలి. దానికి ప్రజల్లో తిరుగుతుండాలి. ప్రజలు పథకం గురించి ఏమనుకుంటున్నారు, డెవలప్మెంట్ గురించి ఏమనుకుంటున్నారు, ఇది సామాన్యులతో మాట్లాడుతుంటే తెలుస్తుంది. మనం ఇప్పుడు ఏమైపోయిందంటే అధికార యంత్రాంగాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్ళి ధైర్యం చేయట్లా. ఆ ధైర్యాన్ని ఇవ్వాలి ప్రభుత్వాలు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మొదట్లోసారి ఈ విషయంలో మీ మీద తేడా వస్తుంది అని చెప్తే అధికారులు మందలించారట. అప్పటి నుంచి వాళ్ళు సూపర్ సార్ అన్నారు. చివరికి ఆయన 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. ఇప్పుడు వీళ్ళకి సూపర్ అనే చెప్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజాభిప్రాయం అనేటటువంటిది చాలా సున్నితం. సీనియర్ రిపోర్టర్లను కూర్చోబెట్టుకున్నా తెలియదు, జూనియర్ రిపోర్టర్కి బాగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతపు స్ట్రింగర్లతో మాట్లాడితే తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతపు రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులతోనే మాట్లాడినా తెలుసు. అట్లా చెప్పకుండా చేయాలి. అది ప్రత్యేకించి అట్లా సర్వే చేస్తున్నట్లు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఇసుక గురించి ఏమనుకుంటున్నారు, మందు గురించి ఏమనుకుంటున్నారు, కరెంట్ ఛార్జీల గురించి ఏమనుకుంటున్నారు, సంక్షేమ పథకాల గురించి ఏమనుకుంటున్నారు, రోడ్ల గురించి ఏమనుకుంటున్నారు. నేనైతే గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేసింది వెరీ సింపుల్. అమరావతి మీద ఆశ బాగా పెరిగింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు నమ్మకం పెరిగింది. అమరావతి డెవలప్ అయితే ఈ విషయంలో పాజిటివ్ ప్రభుత్వానికి. సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల కోపం పెరిగింది, అవి రావన్నటువంటి భయం పెరిగింది. ఇది నెగిటివ్. రెండింటినీ సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. పాజిటివ్ నెగిటివ్ సరిగ్గా తెలుసుకోగలిగితే బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రభుత్వానికి ఉపయోగం. బాబు గారు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్, లేదా నాలాంటి వాళ్ళని ఏమైనా ప్రైవేట్గా మాట్లాడినా చెప్పగలిగినటువంటి ఇది ఉంది ధైర్యంగా. ఎందుకంటే ఏ ఆబ్లిగేషన్స్ లేవు కాబట్టి. కానీ ఆబ్లిగేషన్ ఏదో ఒక నెపం వేసుకుంటే నిజాలు తెలియవు, అది ఆలోచించుకోవాల్సి.